Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. ఈ రోజు శ్రీ మహాలక్ష్మిని దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్ మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ ద ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? నథింగ్ ఈజ్ పీస్ఫుల్ దాన్ కామ్ మైండ్. అంటే ఒక కామ్గా ఉండే మైండ్ ఏదైతే ఉందో, హాయిగా ప్రశాంతత, ఏది దానికంటే ఏది పీస్ఫుల్ కాదు. మీకు జనరల్గా కామ్ మైండ్ ఎక్కడ దొరుకుతుంది? ఒకటి మెడిటేషన్ చేసేటప్పుడు కామ్గా ఉంటుంది. ఏ పరిస్థితి అందులో బ్రహ్మ ముహూర్తం అన్నట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. 4 to 4:30. ఇంకా వేరే ప్లేసెస్లో టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఏదైనా హాయిగా వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, ఆ దేవుడి దగ్గర షిరిడి సాయిబాబా గారి, వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ, తర్వాత శివుడి దగ్గర కానీ, మహాలక్ష్మి దగ్గర కానీ, శక్తి దగ్గర కానీ, ఎవరి దగ్గరికైనా దైవాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంతమైన చిత్తంతో సమాధిలోకి వెళ్ళినట్టుగా అనుభూతి కలుగుతుంది. అది మోక్ష సాధనకు మార్గం. సో అంతకంటే ప్రశాంతత ఎక్కడ దొరకదు. కాబట్టి కామ్ మైండ్ ఉండాలి. చుట్టుప్రక్కల జనాలు లేకుండా ఉండే ఆ టైంలో మీరు ఏదైనా కోరిక కోరుకుంటే కామ్గా ఉండి తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. పదే పదే మీరు మార్నింగ్ టైమ్స్లో, ఎందుకంటే ఈ ట్రాఫిక్ గొడవలు ఉండవు, ఎలాంటివి ఉండవు, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. 4 to 4:30కి లేచి మీరు కనుక కామ్గా ఉంటే అంతకంటే అద్భుతమైన పీస్ఫుల్నెస్ ఎక్కడా మీకు దొరకదు. ఎన్ని కోట్లు సంపాదించిన, ఎన్ని లక్షలు సంపాదించిన. కాబట్టి మీరు రోజు కనుక మీ మైండ్ని ప్రశాంతత చేసుకోగలిగితే డెఫినెట్గా యూ విల్ బీ అచీవింగ్ ఎ టార్గెట్. ఓకే, నథింగ్ ఈజ్ మోర్ పీస్ఫుల్. ఏది పీస్ఫుల్ ఉండదు? మనస్సుని ఏకాగ్రత చేయండి. అదే మిమ్మల్ని కోట్లు లక్షలు తెచ్చిపెడుతుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇన్సైడ్ ద బాడీ, అవుట్ సైడ్ ద బాడీ. ఇన్సైడ్ మనం ఏదైతే ఫీల్ అవుతామో అవుట్ సైడ్ కూడా అదే ఫీల్ అవుతుంది. కాబట్టి మన ఇన్సైడ్ యొక్క బాడీని మనం పరిపూర్ణంగా ఉంచుకోగలిగితే ద వే అవుట్ సైడ్ ఆల్సో విల్ బీ హ్యాపీ. ఇన్సైడ్లో కనుక మనం ప్రాబ్లంగా ఉంటే బయట కూడా, అవుట్ సైడ్లో కూడా అదే డెవలప్. ఇన్సైడ్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? యోగ సాధన, మెడిటేషన్ చేయాలి. పీస్ఫుల్ ఆఫ్ మైండ్ కలిగి ఉండాలి. అప్పుడు ఏ బీపీ షుగర్లు కూడా మిమ్మల్ని ఏమి చేయాలి. ప్రశాంతమైనటువంటి మనస్సు, ప్రశాంత చిత్తంతో గనక దేవునికి గనక దండం పెట్టుకొని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఒక 10-15 నిమిషాలు మెడిటేషన్ కనుక చేసుకోగలిగితే మీ జీవితం ధన్యం. దాని తర్వాత మీరు ఆసనాలు వేయండి, తర్వాత ఎక్సర్సైజులు చేయండి, వాటెవర్. కానీ ఏది చేసినప్పటికీ కూడా ఒక పరిపూర్ణమైన ఒక ఆసనం ద్వారా మీరు పద్మాసనమో, సుఖాసనం, వాటెవర్, దానికి కొన్ని మెలకువలు ఉన్నాయి. If you are any doubts towards you, call me. My name is Seshu. My cell number is 9848730826. మీరు వచ్చిందో మీకు ఆ టైప్ ఆఫ్ టెక్నిక్స్ చెప్పగలుగుతాను. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేషు.